హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఓట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓట్స్ డైలీ తింటే కనుక చాలా తొందరగా బరువు తగ్గుతారు. ఓట్స్ని పాలల్లో వేసుకొని స్వీట్గా ఇష్టపడని వాళ్ళు ఇలా ఉప్మాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఓట్స్ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు ఓట్స్ని వేసుకొని ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. అలా వేపుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వేపుకోవాలి. తాలింపు వేగాక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, నానబెట్టుకున్న పచ్చి బఠానీల్ని 2 స్పూన్లు, 10 జీడిపప్పు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 1/2 కప్పు, 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 2 రెబ్బలు కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ ముక్కలన్నీ బాగా వేగాక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అందులోనే 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం 1 కప్పు అటుకుల్ని తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు వాటర్ని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని నీళ్లు బాగా తెరలనివ్వాలి. చూడండి, నీళ్ళు అలా బాగా కాగాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకుల్ని కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉప్మాలో ఉన్న వాటర్ అంతా లాగేసుకొని గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలా మనం చాలా సింపుల్గా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్తీ డైట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.